హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ SR001. అయితే రాష్ట్రంలో ఒక పని చేయగల పార్టీ, నిబద్ధత గల పార్టీ ఉంటే ఏం చేయగలదో మనకి ఈరోజు కూటమి ప్రభుత్వం నిదర్శనంగా చూపించడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విలువలతో సంబంధం లేకుండా, అర్హతలతో సంబంధం లేకుండా ప్రభుత్వ సలహాదారులుగా పేరు చివరిన ఒక తోకుంటే చాలు వాళ్ళని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం జరిగింది. కానీ నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదవుల్లో విలువలను పాటించడం జరుగుతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు అంకారావు గారు. నేటి యువతకి, నేటి సమాజానికి ఈయన ఒక నిదర్శనం, ఆదర్శం, స్ఫూర్తిదాయకం. అంకారావు గారు నల్లమల్ల రక్షకుడు. అలాగే నల్లమల్ల అటవీ కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. అయితే ఏదైతే నల్లమల్ల అడవి ఉందో, ఈ నల్లమల్ల అడవి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటిది. నల్లమల్ల అడవి ఏడాది పొడవునా అంటే సంవత్సరానికి దాదాపు 34.15 టన్స్ ఆక్సిజన్ అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నల్లమల్ల అడవి ఒక కోహినూరు వజ్రం లాంటిది. అలాంటి కోహినూరు వజ్రాన్ని చాలా భద్రంగా కాపాడుతున్న అంకారావు గారు కూడా ఒక కోహినూరు వజ్రం లాంటివాడు. నల్లమల్ల అడవి ఒక జీవ వైవిధ్య, పచ్చని ప్రకృతి గల ఒక పచ్చని సముద్రం. అలాంటి నల్లమల్ల అడవి కోసం అంకారావు గారు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. అంకారావు గారు చాలా పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. జీవనోపాధి కోసం ఆయన ఎన్నో కష్టాలు పడడం జరిగింది. తన పిల్లలకు పుస్తకాలు కొనియలేని స్టేజ్లో ఉండి కూడా అంకారావు గారు పుడమి తల్లి పైన ప్రేమను వదలలేదు. ప్రకృతిని కాపాడుకోవడం జరిగింది, అరణ్యాన్ని కాపాడుకోవడం జరిగింది. అంకారావు గారి దృష్టి ఎప్పుడు అడవి మీద, అరణ్యం మీద, ప్రకృతి మీద మాత్రమే ఉండేది. అందుకే నేటి సమాజానికి, నేటి యువతకి అంకారావు గారు ఒక నిదర్శనం. అలాగే అంకారావు గారు నల్లమల్ల అడవులను కాపాడడానికి దాదాపు 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా ఈ అడవికి సేవ చేస్తూనే ఉండడం జరిగింది. ఒక్కడే ఉండి మొక్కల్ని నాటడం జరిగింది. అలాగే ఒక్కడే ఉండి ఈడ ప్లాస్టిక్ బాటిల్స్ని ఏరేయడం జరిగింది. అలాగే ఒక్కడు అడవిలో ఎలాంటి కార్చి చంటకుండా నిరంతరం అడవికి సంరక్షకుడిగా వ్యవహరించడం జరిగింది అంకారావు గారు. ఒక సామాన్యుడు, ఒక IFS అధికారి చేయలేని పనిని కూడా చేయడం జరిగింది. అందుకే ఈరోజు అతని కృషికి అద్భుతమైన ఫలితం దక్కడం జరిగింది. అందుకే రాష్ట్ర పర్యావరణ దినోత్సవం రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అంకారావు గారిని రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ సలహాదారులుగా నియమించడం జరిగింది. ఇది అతని కృషికి నిదర్శనం. అయితే ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దేవేందర్ రెడ్డి, మాజీ అటవీ శాఖ సలహాదారుడు, ఏం మాట్లాడుతున్నారో మీరు చూడండి. ఈ 1 ఇయర్ ఎవరి గాడిదలు కాస్తున్నావు? మేము సంకనాకుతున్నావా? ఇప్పుడు వచ్చేసి అంటున్నావు ఈ 1 ఇయర్ ఏం పీకుతున్నావు? సో ఒకసారి చూడండి ఎలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుందో. ఇంకా మొత్తం ప్లే చేయలేదు, మొత్తంలో ప్లే చేస్తే ఇంతకంటే ఘోరంగా మాట్లాడడం జరిగింది. సో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పర్యావరణ అటవీ శాఖ సలహాదారుడు. సో వీళ్ళు ఒక మొక్క నాటడం జరగలేదు, ఎప్పుడు ఒక మొక్కకు నీటి పోయడం జరగలేదు. ఇలాంటి వాళ్లకు అలాంటి పదవులు వేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి వ్యక్తికి, 30 సంవత్సరాలుగా అడవి కోసం కష్టపడుతున్న వ్యక్తికి, పుడమి తల్లి కోసం సేవ చేస్తున్న వ్యక్తికి అయితే కూటమి ప్రభుత్వం ఒక మంచి పదవిని అయితే అప్పగించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, పదవి అనేది పేరుపై నుండే వెనకాల తోకల వల్ల వచ్చేది కాదు, పనిపై నుండే నిబద్ధత వల్ల వచ్చేది. అది కూటమి ప్రభుత్వం గ్రహించడం జరిగింది. అందుకే ఒక మంచి వ్యక్తిని అటవీ శాఖ, పర్యావరణ సలహాదారుడిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.